హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారు. హార్మోన్స్ అన్ని కూడా బాగానే ఉంది, ఫిజికల్ గా కూడా బాగానే ఉన్నాం, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకున్నా కూడా అంగం అనేది సరిగ్గా స్తంభించడం లేదు, అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా వస్తుంది. సో దీనికి ఏదైనా చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. సహజంగా కూడా చాలా మందిలో కొంత వయసు అంటే 30-40 ఇయర్స్ ఉన్నా, హెల్దీగా ఉన్నా, బీపీ షుగర్ ఎలాంటివి లేకున్నా, ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకుంటూ ఉన్నా కూడా చాలా మందిలో ఈ సమస్యలు అధికంగానే వస్తున్నాయి. దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా టైట్ పాయింట్లు, టైట్ అండర్వేర్లు, ఓవర్గా హస్తప్రయోగం అలవాట్లు ఉన్న వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. సహజంగా అంగం అనేది గట్టిపడిపోయేసరికి చాలా మంది చేసేటువంటి టెస్ట్ వచ్చేసి టెస్టోస్టెరాన్ టోటల్. ఆ టెస్టోస్టెరాన్ టోటల్లో హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకు తెలిసిపోతుంది. హార్మోన్స్ లెవెల్స్ బాగానే ఉన్నా, ఫీలింగ్స్ కూడా ఎక్కువగానే ఉన్నా, అదేవిధంగా కోరికలు కలుగుతూ ఉన్నా, చేయాలనే ఆసక్తి ఉన్నా అంగం అనేది సరిగా స్తంభించదు. ఒకవేళ స్తంభించిన వెంటనే కూడా తగ్గిపోవడం, మెత్తబడిపోవడము అనేది జరుగుతుంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ మంచి ఫలితాలను చాలా మంది కూడా పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ చిట్కా గురించి నేను చాలా మంది పేషెంట్స్ కి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. దాన్ని వాడుకొని కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళు పొందడం జరిగింది. సో దీన్ని ఎలా ఉపయోగించాలో ఈ రోజు మనం తెలుసుకుందాం అండి. నేను మోతాదు చెప్తాను, ఆ మోతాదు ప్రకారం నేను చెప్పిన విధంగా ప్రతిరోజు చేసుకోండి, తప్పకుండా ఫలితం అనేది మీకు కనబడుతుంది. సో దీనికి చేయవలసిందల్లా ఒక 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనె, గుర్తుపెట్టుకోండి, ఒక 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనె, ఓకేనా. అదేవిధంగా ఒక 100 మిల్లీలీటర్ల కుసుమ నూనె, ఈ రెండింటిని తీసుకోండి అంతే. నువ్వుల నూనె, కుసుమ నూనె. ఈ కుసుమ నూనె చాలా మంది అడుగుతున్నారండి. కుసుమ నూనెను మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు, ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ కుసుమ నూనె, నువ్వుల నూనె దాదాపుగా అన్ని కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. నువ్వుల నూనె అయితే బయట కూడా దొరుకుతుంది. 100 మిల్లీలీటర్ల చొప్పున సమానంగా తీసుకొని ఒక బౌల్లో, ఒక ఇనుప పాత్రలో వేసి నిదానంగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత కొద్దిసేపటికి దీనిలో ఏం చేయండి అంటే సుమారుగా ఒక 30 గ్రాముల పచ్చకర్పూరాన్ని వేయండి. అంతే, ఒక 30 గ్రాముల పచ్చకర్పూరాన్ని వేయండి. అదేవిధంగా ఒక 30 గ్రాముల ముద్ద కర్పూరాన్ని వేయండి. అంతే, అవి కరిగిపోతాయి, అందులో కరిగిపోతాయి. కరిగిపోయిన తర్వాత దాన్ని చల్లార్చుకొని ప్రతిరోజు ఒక చెంచాడు లేదా 2 చెంచాలంతా నూనెను ఒక చిన్న స్టీల్ గిన్నెలో కానీ దేంట్లో అయినా బౌల్లో తీసుకొని దానిలో ఒక చెంచాడంతా అశ్వగంధ చూర్ణాన్ని కలపండి. అశ్వగంధ చూర్ణాన్ని అది ఏమవుతుందంటే ఒక మెత్తటి లేపనం లాగా తయారవుతుంది. ఇలా తయారైనటువంటి ఈ లేపనాన్ని మీరు అంగం మీద మంచిగా ఒక 2-3 నిమిషాలు మంచిగా మసాజ్ చేసి అలాగే ఆరనివ్వాలి. ఒకవేళ మీరు ఏదైనా వేసుకుంటే అంటుతుంది డ్రెస్సెస్కి అని అనుకుంటే ఏదైనా క్లాత్తో కానీ దేనితో కానీ అయినా సరే మామూలుగా మీరు కట్టేసుకోవచ్చు. వీలైతే రాత్రి పూట కట్టుకొని ఉదయం పూట శుభ్రపరచుకోండి. లేదా సార్ పార్టిసిపేట్ చేస్తాం కదా, ఎట్లా వీలు కాదు అని అనుకుంటే ఉదయం ఉంచుకొని సాయంత్రం అయినా కడుక్కోండి. లేదా పార్టిసిపేషన్ అయిపోయినాక ఒక 2 అవర్స్ తర్వాత అయినా అప్లై చేసుకొని రాత్రి కూడా పడుకోవచ్చు. సో ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన తర్వాత నరాలన్నీ కూడా బలహీన పడిపోతాయి కాబట్టి ఆ టైంలో కాకుండా ఒక 2 అవర్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు అంగం పైన నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మీకు కోరికలు కలిగిన ఆలోచనలు వచ్చినా ఆటోమేటిక్గా అంగం అనేది స్టాండ్ అవుతుంది. ఎందుకంటే మీకు హార్మోన్ లెవెల్స్ అన్ని బాగానే ఉంటాయి కాబట్టి అంగం మీద నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, నరాలకు పటుత్వము, బలం పెరుగుతుంది అండ్ స్ట్రాంగ్నెస్ అనేది అధికంగా అవడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఓకేనా. ఇది నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, మీకు అన్ని విధాలుగా బాగానే ఉండి అంగం మీద మాత్రమే ఇలాంటి సమస్యలు, కొంతమంది హస్తప్రయోగం వల్ల అధికంగా నొక్కడాలు, పిస్కడాలు, రాపిడి చేయడాలు, దేని పడతాను వేసి రాకడాలు ఇలాంటి చాలా మంది చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి నరాలకు ఇబ్బంది కలిగి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగక తగ్గిపోతుంటుంది. అలాంటి సందర్భాల్లో ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఓకేనా. ఒకవేళ అయినా కూడా సమస్య అధికంగా ఉన్నట్లయితే నన్ను ఒకసారి సంప్రదించవచ్చు. దీని వరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ 26వ తారీఖున మనం హైదరాబాద్ లో క్యాంప్ కూడా నిర్వహిస్తున్నామండి. ఒకవేళ ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే కనుక మీరు క్యాంపులో నన్ను నేరుగా అక్కడనే వచ్చి కలవచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంత వాళ్ళు ఎవరైనా సరే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ముందుగా కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇచ్చిన టైంకి వచ్చి నన్ను కలిసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు అక్కడనే పొందవచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలు, మెసేజ్ని ఎప్పుడప్పుడు ఫాలో చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.